ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈరోజు ఏపీ హైకోర్టు ఎగ్జామ్‌కి సంబంధించి యాస్ పర్ సిలబస్ ప్రకారం ఉన్నటువంటి కొన్ని బుక్స్ యొక్క లిస్ట్‌ని అయితే ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. కొన్ని మీరు ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవడానికి అవైలబుల్ అయితే ఉంది. వాటిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలన్నది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇటు జీకే మరియు రీజనింగ్ కూడా. సో, ఆల్మోస్ట్ అందరికీ జీకే అండ్ రీజనింగే కదా సిలబస్‌లో ఉన్నది. ఓన్లీ సెక్షన్ ఆఫీసర్‌కి లా ఒకటి యాడ్ అవుతుంది. అది వాళ్ళ డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ బేస్ చేసుకొని కాబట్టి. సో, రిమైనింగ్ అన్ని పోస్టుల వాళ్ళకి కూడా ఈ జీకే అండ్ రీజనింగ్ అనేది కామన్. ఈ 2 కాన్సెప్ట్ కవర్ అయ్యేలాగా బుక్స్ యొక్క లిస్ట్ అనేది యాస్ పర్ సిలబస్ ప్రకారం ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన జీకే కోర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ జీకే కోర్ తెలుగు ఛానల్ ద్వారా ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్‌కి సంబంధించి జనరల్ అవేర్‌నెస్ సెక్షన్‌కి ప్రతి టాపిక్, ప్రతి సబ్జెక్ట్‌ని అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మీకు కాన్సెప్ట్ ప్లస్, ఎంసీక్యూస్ ప్లస్, ప్రీవియస్ ఇయర్‌లో అడిగినటువంటి క్వెషన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు మన జీకే కోర్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలుగు మరియు ఇంగ్లీష్‌లో కూడా క్వెషన్స్ మరియు కంటెంట్ అనేది అయితే అందించడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం బుక్స్ లిస్ట్ విషయానికొస్తే ఒకసారి సిలబస్ అనేది ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేస్తాడో ఒక్కసారి చూడండి. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్‌కి మరియు ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి ఈ 2 పోస్టులకు కాకుండా మిగతా అన్ని పోస్టులకు కూడా సిలబస్ అనేదైతే ఇది. ఆ పోస్టులకు సంబంధించి వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అది. సో, ఇదనమాట సిలబస్. ఈ నాలెడ్జ్ క్వెషన్‌కొచ్చేసేపాటికి ఏం మెన్షన్ చేశాడు? నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఈ లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అవన్నిటిని మీరు చదవాల్సిందే. అండ్ ఇవి కాకుండా హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎకనామీ, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, పాలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటిలన్నిట్లికి సంబంధించి ప్రీవియస్ ఇయర్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ పేపర్స్‌ని మీరు ఒకసారి సాల్వ్ చేసినట్లయితే, మనకి ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి ప్రీవియస్ ఇయర్‌లో అడిగినటువంటి క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్‌ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి. ఒక్కొక్క టాపిక్‌కి, ఒక్కొక్క సబ్జెక్ట్‌కి సంబంధించి వాడు క్వెషన్స్ ఏ లెవెల్‌లో అడుగుతున్నాడు, దాన్ని మనకున్న నాలెడ్జ్‌తో ఎంత టైంలోకి సాల్వ్ చేయగలుగుతున్నాం అన్నది ప్రీవియస్ ఇయర్‌లో ఉన్నటువంటి క్వెషన్ పేపర్సే మనకి సహాయపడతాయి ఆ విధంగా. సో, వాటిని ఒకసారి మీరు చూసినట్లయితే జీకే సిలబస్ చేంజ్ అయినా గానీ, జీకేకి సంబంధించి సిలబస్ అనేదైతే చేంజ్ అవ్వదు. ఇవే టాపిక్స్‌లో నుండి అయితే క్వెషన్స్ అడిగాడు గాబట్టి, సేమ్ అడిగినటువంటి అన్ని క్వెషన్స్ కూడా ఇక్కడ హిస్టరీయే కానివ్వండి, జియోగ్రఫీయే కానివ్వండి, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవే కానియ్యండి, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అంటే జనరల్ సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ వీటి గురించే కానివ్వండి, ఏవైనా గానీ క్వెషన్స్ అన్నీ ఎన్‌సీఈఆర్‌టీసీ నుండే వచ్చాయి. ఎన్‌సీఈఆర్‌టీసీ నుండే క్వెషన్స్ అనేవి అడగడం జరిగింది. సో, ఇక్కడ మనం అదృష్టంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క టెక్స్ట్ బుక్‌లు కూడా పాఠశాలకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ అన్నీ, స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఎన్‌సీఈఆర్‌టీస్‌ని ఏం ఫాలో అవుతున్నాయో, ఎన్‌సీఈఆర్‌టీస్ అనేవి టెక్స్ట్ బుక్‌లో ఏముందో అవే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది టెక్స్ట్ బుక్స్. సో, వాటిని మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ అంతే కాకుండా చాలామందికి చుట్టుపక్కల పిల్లలకి ఆల్మోస్ట్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండైనా మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి. సో, అవైలబుల్ లేని వాళ్ళకి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా మీకైతే నేనిప్పుడు చూపిస్తాను. గూగుల్ ఓపెన్ చేసి మీరు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు సీఎస్‌సి ఏపీ అనే ఒక వెబ్‌సైట్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. సో, ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుందనమాట హోమ్ పేజ్ అనేది. ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నౌ ఎనీవన్ కెన్ డౌన్‌లోడ్ ద ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఫర్ ఆల్ క్లాసెస్. ఇక్కడ రౌండ్ అప్ చేస్తున్నాను చూడండి. ఆ లింకు ఇక్కడికొచ్చేస్తే మీకు ఫస్ట్ క్లాస్ నుండి 10థ్ క్లాస్ వరకు అన్ని బుక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో, మీరు 6థ్ నుండి 10థ్ వరకు చదవడానికైతే ట్రై చేయండి. 6థ్ నుండి 10థ్ వరకు సరిపోద్ది. సో, ఇక్కడ మీరు ఒకసారి క్లిక్ చేయండి. జస్ట్ అలా క్లిక్ చేసిన వెంటనే మీకు లింక్ అనేదైతే ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. అకాడమిక్ ఇయర్, క్లాస్, మీడియం అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేశాను. 2025-26కి సంబంధించి. అండ్ క్లాస్ వచ్చేసి 8థ్ క్లాస్ సెలెక్ట్ చేశాను. మీడియం వచ్చేసి మొత్తం తెలుగు, ఇంగ్లీష్‌లో అయితే ఉంటుంది. ఓన్లీ తెలుగులోనైతే ఉండట్లేదు. తెలుగు, ఇంగ్లీషు. నావిక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు దానికి సంబంధించి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ప్రతి దానికి సంబంధించి బుక్స్ అనేవైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలి దీంట్లో మీకు ఫిజిక్స్ ఉంటది, బయోలాజికల్ సైన్స్ ఉంటది, సోషల్ స్టడీస్ కూడా ఉంటుంది. సో, ఈ 3 బుక్స్ సెమ్ 1, సెమ్ 2 అని ఇస్తున్నాడు. అప్పట్లో మనకి పేపర్ 1, పేపర్ 2 లా ఉండేవి. ఇప్పుడు సెమ్ 1, సెమ్ 2 లాగా ఇస్తున్నాడు. బీటెక్, డిగ్రీ లాగా సెమ్ 1, సెమ్ 2 అయితే పెట్టారనమాట వీళ్ళకి కూడా. సో, ఇప్పుడు మనకి ఫిజిక్స్ కావాలనుకుంటున్నా. ఈ ఫిజిక్స్ హ్యాండ్ బుక్, టెక్స్ట్ బుక్ అని కూడా ఉంటది. సరిగ్గా చూడండి. హ్యాండ్ బుక్ వేరే, టెక్స్ట్ బుక్ వేరే. కరెక్ట్‌గా చూసి
ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్ సెమ్ 1 వ్యూ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేసిన వెంటనే 5థ్ నుండి 10థ్ వరకు ప్రతి బుక్‌ని కూడా మీరు ఇలాగే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పనైతే ఉండదు. ఇవి బెస్ట్. అండ్ అంతే కాకుండా జీబీకే పబ్లికేషన్స్ అని ఒక బుక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాంట్లో మీరు ఓకే. మాకు ఏ ప్రాబ్లమ్ లేదు. బుక్ తీసుకొని చదువుకోవడానికన్నా బుక్ తీసుకొనన్నా చదవచ్చు. కానీ మీరు బేసిక్ స్టాండర్డ్ అనేది బిల్డ్ చేసుకోవడం మీరే. అంటే ఒక కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 6థ్ నుండి 10థ్ వరకు కూడా ప్రతి పాఠాన్ని ఎలాబొరేటెడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వీళ్ళకి 4, 5 బుక్‌లు పడుతుంటే ఒక 300, 400 లేదా 500 ఉన్న పేజీలో ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యేలాగా ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు ఇన్‌స్టిట్యూట్ కూడా ప్రొవైడ్ అయితే చేయలేదు. సో, బేసిక్స్ అనేవి మనం బిల్డ్ చేసుకోవాలి. ఫ్రీయే కదా! ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పనుండదు కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీసీని మిస్ చేయకుండా చదవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్‌లో చదివే వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. తెలుగులో చదువుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ లేదు. సో, రెండిట్లోనూ ఒక బుక్‌లోనే ప్రొవైడ్ అవుతున్నాయి కాబట్టి వాటిని చదవడానికి ట్రై చేయండి. తర్వాత ప్రీవియస్ ఇయర్‌లో ఉన్నటువంటి క్వెషన్ పేపర్స్ అన్నిటిని సాల్వ్ చేయండి. అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళైతే షైన్ ఇండియా ఫాలో అవ్వండి. లేదా విజేత అకాడమీ విజేత ఉంటది. దాన్ని కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయొచ్చు కరెంట్ అఫైర్స్ అయితే. అవి మీకు ఫ్రీగా అవైలబుల్ అయితే ఉండవు. మీరు మనీ పెట్టి తీసుకోవాలి. సెకండ్‌ది వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అనమాట. సో, ఇక్కడ ఏమడుగుతున్నాడు సిట్టింగ్ అరేంజ్‌మెంట్. సిలబస్ కూడా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సిలబస్ అనేది చాలా సింపుల్‌గా ఇచ్చాడు. ఇక్కడ మీరు 40కి 40 స్కోర్ చేసుకోవడానికి లేదా 35+ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు జీకే ఎంత కష్టపడి ఎంత చదివినా గానీ ఒక 30 స్కోర్ చేసామంటే అది గ్రేటే అనుకోవాలి. జీకే అనేది క్వెషను ఏ మూల నుండన్నా ఇవ్వచ్చు. ఎలా ఉంటదంటే క్వెషన్ పేపర్ తెలిసిందే కదా! మనం 100 చదువుకొనెళ్తే ఆడు నూటొకటో బిట్ అడుగుతాడు. అలా ఉంటుంది. సో, రీజనింగ్ అనేది ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే మీరు ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలరు కాబట్టి కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడానికి. సో, ఇప్పుడేంటి సిట్టింగ్ అరేంజ్‌మెంట్‌లో 3 టైప్స్ ఆర్ 4 టైప్స్ ఉంటాయి. సో, ఫస్టు వీటిలో ప్రతి దానికి టైప్స్ అనేవి ఉంటాయి. ఈ సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో ఎలా ఉంటారు? లీనియర్ అరేంజ్‌మెంట్ ఉంటది, సర్క్యులర్ ఉంటది, అండ్ స్క్వేరు, రెక్టాంగిల్ ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది నేర్చుకోండి టైప్స్. ఈ టైప్స్ నేర్చుకొని వాటిని ప్రొసీడ్ అవ్వండి. ఎవరైతే సబార్డినేట్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా రీజనింగ్ సిలబస్ ఇదే. వాళ్ళు ఒక్కొక్క దాంట్లో 3 ఆర్ 4 టైప్స్ ఉంటాయి. అట్‌లీస్ట్ 2 టైప్స్ అయినా గానీ క్లియర్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. వీటిలన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. వీటికి మీరు వీటిని మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇండియా బిక్స్ అనేది చాలా ఉపయోగపడిద్ది. అవి ఫ్రీ వెబ్‌సైట్సే. దాంట్లో మీరు కాన్సెప్ట్ నేర్చుకుని దాంట్లో ఉన్నటువంటి క్వెషన్స్‌ని, ఎంసీక్యూస్‌ని సాల్వ్ చేస్తే మీరు మంచి మార్క్స్ అనేవైతే స్కోర్ చేయొచ్చు. లేదు మాకు నమ్మకంగా ఏవైనా ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే టెక్స్ట్ సిరీస్ ఉపయోగపడుతుందంటే వాటినైనా మీరు పర్చేస్ చేసుకొని సాల్వ్ అయితే చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏపీ సిలబస్ అనేది మెన్షన్ చేశాడు ఆఫీస్ సబార్డినేట్ క్యాండిడేట్స్‌కి. వీళ్ళేం బుక్స్ ప్రిపేర్ అవుతారంటే, వీళ్ళు కూడా పర్టిక్యులర్‌గా మన ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్‌ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి పాలిటీ, హిస్టరీ ఇవన్నీ కూడా మన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్‌లో చూసినా గానీ డెప్త్ అయితే ఇవ్వల. బేసిక్స్ అయితే కవర్ అయితే చేశాడు కాబట్టి, మన ఛానల్‌లో అయితే మీకు ఆఫీస్ సబార్డినేట్స్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా ఏపీ హిస్టరీ కావచ్చు, ఏపీ యొక్క హిస్టరీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఎకనామిక్స్, పాలిటీ ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ కల్చర్ మన ఆంధ్రప్రదేశ్‌లో బాగా ప్రసిద్ధి చెందినవన్నిట్లో కూడా మీకు మూలాల నుండి వాటి యొక్క మూలాల నుండి అందించడానికైతే ట్రై చేస్తాను. సో, ముఖ్యంగా మీరు ఎన్‌సీఈఆర్‌టీసీనైతే అన్నిటిని చదవడానికి ట్రై చేయండి. 6థ్ నుండి 10థ్ వరకు సైన్సు, సోషల్ బుక్స్‌ని 2 సెమిస్టర్స్ ఉన్నాయి. అవన్నిటిని కవర్ చేయడానికి ట్రై చేయండి. వీటిలో నుండి ఎక్కువ క్వెషన్స్ అనేవి వస్తున్నాయి ప్రీవియస్ ఇయర్ పేపర్‌లో. సో, వీటిని బిల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా బుక్ కావాలంటే ఫస్ట్ ఇవి చదివిన తర్వాత ఏదైనా బుక్‌ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. ఒక బుక్‌లో మీకు కాన్సెప్ట్ అంతా క్లియర్ అయ్యే విధంగా ఏ టెక్స్ట్ బుక్ కూడా ప్రొవైడ్ అయితే చేయదు. బేసిక్ మీకు ఒక 20%కి మించి ఎక్కువైతే అందించడానికి ట్రై చేయదనమాట. సో, ఎన్‌సీఈఆర్‌టీస్ ఫాలో అయిన తర్వాత ఏవైనా బుక్స్ తీసుకోవాలంటే మీరు ఆ బుక్స్‌ని అయితే ఫాలో అవ్వండి.